ఎన్టీ రామారావు గారు పార్టీ మొదలుపెట్టిన నుంచి ఆ రోజు ఎర్రన్నాయుడు గారు చూసుకున్న 25 సంవత్సరాల యువకుల్ని ఆ రకంగా చదువుకున్న యువకుల్ని ప్రోత్సహించి ఒక రాజకీయ ప్రస్థానం అవకాశం కల్పించినటువంటి పార్టీ ఈ రోజుకి కూడా అది కొనసాగిస్తుంది. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే లోకేష్ అన్న గారు ఒక యువకుడుగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తూ చేస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు కాబట్టి మా యువకులకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం. అన్న ఈరోజు ఒక లీడ్ తీసుకొని ముందడుగు వేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ముందుకు వస్తున్నారు. అలాగే ఆయనతో పాటు ఎంతోమంది యువకులు జిల్లా వారీగా కూడా ఒక మంచి యువకులందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి మంచి పదవుల్లో ఈరోజు సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా ఎవరైతే చక్కగా పనిచేస్తున్నారో చక్కగా నాయకత్వం వహిస్తున్నారో అలాంటి వారిని ఎంచి మరీ ఈరోజు మంచి స్థానంలో పెట్టడం అనేది అది తెలుగుదేశం పార్టీకే ఆ యొక్క ఘనత కైవసం అయింది. ఈ రకంగా యువతని నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మహానాన్ని లక్ష్యంగా చేసుకున్న వైసీపీ ఎన్నో విమర్శలు ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తుంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తారు? ఏ విమర్శ చేసినా తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వాళ్ళు 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఒక పక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు అందరి కలెక్ట్లో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఎంత బ్రహ్మాండంగా ఈరోజు క్రియేట్ చేశాం. ఆ బ్రాండ్ని మళ్ళీ సర్వనాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది విమర్శ కాదు, నాశనం చేయడానికి చేసే ప్రయత్నం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేసినా సరే ఊరుకునే పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండదు.